ఈరోజు మంచి వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈ షాపింగ్ మాల్ అతిపెద్ద షాపింగ్ మాల్ కువైట్లో అవెన్యూస్ మాల్ అన్నమాట. అతిపెద్ద మాల్ చూసేయండి, ఎక్కడ స్కిప్ చేయకండి. ఇక్కడ కాస్ట్లు ఎంత ఏమేమి ఉంటాయి, లోపల ఎలా డిజైన్ ఉంటుంది అన్నీ చూసేయండి. చూస్తే మీకు కూడా కళ్ళు తిరుగుతాయి. ఇక్కడికి వచ్చి చూడలేరు కదా, వీడియోలో అన్న పూర్తిగా చూడండి. ఇక్కడ కనిపించేది గ్రాండ్ అవెన్యూస్. లోపలికే వెళ్ళాలి, లోపలికి చాలా దూరం వెళ్ళాలి. ఇంకా చూస్తూ ఉండండి. చూస్తున్నారా ఎంత పెద్దదో షాపింగ్ మాల్. కువైట్లో అతి పెద్ద షాపింగ్ మాల్ ఇది. నైట్ పూట అయితే వ్యూ సూపర్గా ఉంటుంది, నైట్ టైమ్స్ అయితే. కానీ మనకి ఎంత కనిపించదు కదా, లైటింగ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి నేను మార్నింగ్ టైం షూట్ చేశాను. లెట్స్ గో, చూసేయండి. కార్లు ఎక్కడ పడితే అక్కడ పెట్టడానికి ఉండదు. ఇక్కడ పార్కింగ్ ప్లేస్ కూడా ఉంటుంది. లోపలే కింద ఫ్లోర్స్లో పెట్టాలి. గ్రౌండ్ ఫ్లోర్లో 2 ఫ్లోర్స్ కింద మేము పార్కింగ్ పెట్టడానికి వెళ్ళాము. B2 అనేసి ఉంది ఇక్కడ. చూడండి, మీరు ఎప్పుడైనా సరే ఇక్కడికి వచ్చినప్పుడు మీరు పెట్టే నెంబరు ఇక్కడ గోడ పైన ఉంటుంది కదా, B1 B2 ఇట్లా ఉంటాయి. అవి మీరు గుర్తుపెట్టుకొని నెంబర్స్ గుర్తుపెట్టుకొని వెళ్ళాలి. ఎందుకంటే పెద్ద షాపింగ్ మాల్ ఇది. మనం కారు ఎక్కడ పెట్టామని కూడా కనుక్కోలేము, అంత పెద్ద షాపింగ్ మాల్ అన్నమాట. సో ఇక్కడ అడుగడుక్కి సెక్యూరిటీ ఉంటారు, చూసేయండి. వచ్చేసాము కార్ పార్కింగ్ పెట్టి. చూడండి, ఎక్కడే కానీ పార్కింగ్ దొరకలేదు. ఇక్కడ పార్కింగ్ పెట్టడానికి 5 నిమిషాలు తిరిగాము. చూడండి, మనం మళ్ళీ పైకి వెళ్ళాల్సిన అవసరంలా ఇక్కడ B2 ఉంది కదా ఎంట్రన్స్, లోపలికి అక్కడి నుంచి వచ్చేయచ్చు లోపలికి. ఇక్కడ చూడండి, బేబీ ట్యాక్సీలు ఉన్నాయి. దీంట్లో బేబీస్ తిరుగుతూ ఉంటారనమాట. వచ్చిన వాళ్ళు ఆడుకోవడానికి బాగుంటాయి పిల్లోళ్ళకి. ఇక్కడ నుంచే పైకి వెళ్ళాలి. ఎక్సలేటర్లు అలానే లిఫ్ట్లు మనకి అందుబాటులో ఉంటాయి వెళ్ళడానికి. ఏ ఫ్లోర్లో ఉన్నా కూడా మనకి ఎక్సలేటర్లు ఉంటాయి. లిఫ్ట్ భయం ఉన్న వాళ్ళు ఎక్సలేటర్లు అయినా వెళ్ళొచ్చు. చూడండి, ఇక్కడ కనిపించే మిషన్ మనం ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. ఎమర్జెన్సీగా ఎక్కడైనా మనకు ఛార్జింగ్ అయిపోతే ఇలాంటి మిషన్లు కూడా మనకు అందుబాటులో ఉంటాయి. 1 దినార్ ఇచ్చి మనం ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. ఇండియా డబ్బులు 1 దినార్కి 260 రూపాయలు. ఓకేనా. ఎవరైనా ఎమర్జెన్సీగా ఛార్జింగ్ అయిపోతే షాపింగ్ మాల్స్లో ఇలా అందుబాటులో ఉంటాయి, పెట్టుకోవచ్చు. చూడండి, ఇక్కడ అంతా షాపింగ్ మాల్స్. మనకి డ్రెస్సెస్ కానీ, స్లిప్పర్స్ కానీ, మొబైల్స్ కానీ, మనకి మేకప్ ప్రోడక్ట్స్ కానీ ప్రతిదీ దొరుకుతుంది. అలానే ఇక్కడ సినిమా హాల్స్ ఉన్నాయి. తినడానికి మనకి స్నాక్స్ కూడా దొరుకుతాయి.
టీ కానీ ఏదైనా సరే మనకి లోపల ఈ సరౌండింగ్స్లోనే ప్రతిదీ దొరుకుతుంది ఇక్కడికి వచ్చినప్పుడు. ఇక్కడ మనం ఏది కొనాలన్నా ఎక్కువ కాస్ట్ ఉంటాయి, ఎక్కువ కాస్ట్లీటీ ఉంటాయి ఇక్కడ. చూడండి కాస్ట్లు కూడా చూపెడతాను, కొన్ని అన్నీ చూపెట్టలేం కదా, కొన్ని అయితే చూపెట్టాను చూడండి. మీరు ఎటు చూసినా ఇక్కడ రెస్టారెంట్లు ఎక్కువగా కనిపిస్తాయి. అలానే ఇక్కడ చెట్లు ఉన్నాయి కదా, ఈ రియల్ చెట్లా ఫేక్ చెట్లా అని మీరు అడుగుతారు. నాకు తెలుసు కాబట్టి ఈ ఫేక్ చెట్లు నడచలేని వాళ్ళు ఈ రిక్షా ఎక్కిపోతారు. చూడండి పైకి ఎక్సలేటర్ ఎక్కి పోవాలి. ఇక్కడ సినిమా హాల్స్ ఉన్నాయి, పైన 3rd ఫ్లోర్లో సినిమా హాల్స్ ఉంటాయి. లోపలే తిరిగితే తిరిగినంత ఉంటుంది, మన ఊరంత ఉంటుంది అన్నమాట. తిరగాలనుకుంటే మొత్తం తిరగలేము. చూడండి సినిమాకి హీరో ఆయన. ఇక్కడే మనము సినిమా టికెట్లు అవి తీసుకోవచ్చు. మన ఇండియాలో మాదిరి పెద్ద ఉండవన్నమాట, చిన్న ఉంటాయి. చూడండి ఇక్కడే టికెట్లు ఫుడ్కి కానీ మనం సినిమా హాల్ టికెట్లు కానీ ఇక్కడే మనము కంప్యూటర్లో కొట్టుకొని తీసుకెళ్ళాలి. వాళ్ళ దగ్గరికి తీసుకెళ్తే వాళ్ళు చూసి పంపిస్తారు. ఫుడ్ అయినా సరే మనం ఫుడ్ టికెట్లు అయినా ఇక్కడే తీసుకోవాలి. చూడండి ఇక్కడ మొత్తం ఫుడ్ ఇస్తారు మనకి, బర్గర్లు, పిజ్జాలు, అలానే మనకు అన్నీ మనం ఏం కావాలంటే అవి తీసుకొని తినచ్చు. చూడండి వ్యూ ఎట్లా ఉందో, బాగుంది కదా డిజైన్ అంతా పైన. ఇంకా లోపలంతా సినిమా హాల్సే, అందుకే మేము కిందికి వచ్చేసాము. ఇంకా చూపించేటివి చాలా ఉన్నాయి కదా. చూడండి ఇక్కడంతా షాపింగ్ మాల్సే. ఇక్కడ మొబైల్స్ ఉన్నాయి, ఇక్కడ మొత్తం మొబైల్ షాప్స్. ఇక్కడ వచ్చేసి స్లిప్పర్స్ ఉన్నాయి, వీటి కాస్ట్ కూడా ఎంతో చూపెడతాను ఆగండి. ఇక్కడ ఉండేటివన్నీ బ్రాండ్ ఐటమ్సే, మీరు ఏది చూసినా కూడా కాస్ట్ ఎక్కువ ఉంటాయి. ఇక్కడ మనం కొనలేమన్నమాట, చాలా కాస్ట్ ఉంటాయి. 70 KD 60 KDకి తక్కువ ఉండవు, 50 KD అట్లా ఉంటాయి. చిన్నవి అయినా కూడా చాలా ఎక్కువ కాస్ట్ ఉంటాయి ఇక్కడ మనం కొనాలంటే. చూడండి ఇక్కడ షూ ఉన్నాయి, వీటి కాస్ట్ ఎంతో కూడా చెప్తాను చూడండి. ఈ స్లిప్పర్స్ వచ్చి 34 దినార్లు, ఈ షూ వచ్చేసి 59 దినార్లు, ఇది వచ్చేసి 61 దినారు, ఇవి వచ్చేసి 62 దినార్లు. చూడండి షూ కాస్ట్ ఎంత ఉందో ఒక్కొక్కటి, చాలా కాస్ట్లో ఇక్కడ. చూడండి షాపింగ్ మాల్ ఎట్లా ఉందో, చాలా రిచ్ అన్నమాట, అన్ని కాస్ట్ ఎక్కువ ఇక్కడ. చూడండి స్లిప్పర్స్, బ్యాగ్లు, చూడండి షాపింగ్ మాల్ ఎలా ఉందో, బ్యాగ్లు చూడండి, అన్నగారు అక్కగారు ఎలా ఉన్నారో చూడండి, డ్రెస్సులు. బాగున్నాయి డ్రెస్సులు డిజైన్గా. $17 దినార్లు అంట ఇది. చాలా పెద్దదండి షాపింగ్ మాల్. చూడండి చాలా బాగుంటుంది లోపలంతా. డ్రెస్సెస్ కూడా డిజైన్స్లో ఉంటాయి ఇక్కడ, కాస్ట్ ఎక్కువ ఉంటాయి కొనాలన్నా కూడా. చూడండి 90% ఆఫ్ అంట సేలింగ్.
ఇక్కడ కనిపించే బోర్డు పైన నెంబర్లు సైజులు అనమాట, చెప్పుల సైజులు ఇవి. అలానే కాస్ట్ కూడా ఉంది చూడండి, ఇక్కడ 4 KD అని. 4 దినార్లు ఇది. ఈ స్లిప్పర్స్ 4 KD చూడండి. 11 KD 11. చూడండి బ్యాగ్ 16 దినార్లు ఒక్కొక్కటి. 13 దినార్లు ఈ బ్యాగు. 13 దినార్లు చూడండి. 11 దినార్లు ఈ చిన్న బ్యాగ్ అయితే. పెద్ద బ్యాగ్ అయితే 14 దినార్లు. స్పెట్స్, బ్యాగ్స్ చూడండి, చాలా ఐటమ్స్ ఉన్నాయి. చాలా బాగుంది డిజైన్ కూడా. ఎక్కడ పట్టినా షాపింగ్ మాల్సే రండి, ఇక్కడ చాలా పెద్దది. బాడీ లోషన్, హ్యాండ్ లోషన్స్ ఇవన్నీ చూడండి. ఇటు కాస్ట్ వచ్చి 23 దినార్లు ఒక్కొక్కటి. ఇదైతే 40 దినార్లు. పక్కన నెక్లెస్ చూడండి, చిన్న చిన్న లాకెట్స్ ఉన్నాయి, చైన్స్ ఉన్నాయి, బ్రాస్లెట్స్, రింగ్స్ అనే సెట్లు ఉన్నాయి ఇక్కడ. చాలా బాగున్నాయి. ఈ కమ్మలు 9 దినార్లు అంట. ఈ కమ్మలు 18 దినార్లు చూడండి. చూడండి, ఇవన్నీ ఇయర్ రింగ్స్. భలే ఉన్నాయండి డిజైన్స్ మాత్రం అన్నీ. లైట్స్ పెట్టి డెకరేషన్ భలే చేశారు చూడండి 4 పక్కల. చూడండి బాయ్స్ వాచ్లు. $49 దినార్లు ఒక్కొక్క వాచ్. కాస్ట్ వచ్చి 45 దినార్లు, 49 దినార్లు, 70 దినార్లు అట్లున్నాయి వీటి కాస్ట్ వచ్చి. చూడండి
ఇవన్నీ డిజైన్స్. చూడండి పూల బొకేలు. ఇక్కడంతా సెంట్లు, పూల బొకేలు ఇవన్నీ. ఇలా ఉంది మాల్. చూడండి చాలా పెద్దది మాల్. చూడండి ఇక్కడ కనిపించేది ఆటో కాదు, ఐస్ క్రీమ్ బండి. దీంట్లో ఐస్ క్రీమ్స్ అమ్ముతున్నారనమాట. చూడండి ఐస్ క్రీమ్స్. యా, హౌ మచ్ వన్? We also have cone 1.5 also. How much vanilla ice cream? Vanilla ice cream, I don't have vanilla, ma'am. I only have the milk and cream. ఇవన్నీ మేకప్ సామాన్లు అండి. అన్ని లిప్స్టిక్లు, ఫౌండేషన్లు. లోపలికి పోలేదు. ఒక్కొక్కటి చూపించాలంటే చాలా కష్టము. తీసుకుంటా. వాళ్ళ ట్రెడిషనల్ డ్రెస్ అన్నమాట ఇది, కువైట్ వాళ్ళది. చూడండి అయిపోయింది, వచ్చేసాం బయటికి. B2లోకే వచ్చేసాం మా కార్ దగ్గరికి. ఇంకా చాలా ఉంది, నేను చూపించింది కాల్ భాగమే, హాఫ్ కూడా చూపించలేదు నేను షాపింగ్ మాల్ మొత్తము. నెక్స్ట్ టైం వచ్చి మళ్ళీ తీసి పెడతాను పార్ట్ 2. చూడండి బయటికి వెళ్తున్నాము, బయట వ్యూ కూడా చూపెడతాను. చూడండి ఎంత షాపింగ్ మాల్, ఎంత పొడుగు ఉంటుందో మొత్తం నేను బయట కూడా షూట్ చేసి పెట్టాను. చూసేయండి లాస్ట్ వరకు, స్కిప్ చేయకుండా.